పొన్నూరు పట్టణంలో బాపట్ల బస్టాండ్ వద్ద ప్రభుత్వ వైన్స్ షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. వైన్స్ షాప్లో కార్మికుడిగా పనిచేసే సందీప్ జల్సాలకు అలవాటు పడి వైన్స్ లో చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. అనంతరం అతనిపై అనుమానంతో విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేసారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాము. కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదనేది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్నప్ చేసాము. ఫాస్ట్నప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి, మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో. ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయి ఉంది. దాంట్లో ఏమీ కీస్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు. బ్యాక్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు, చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు. దాంట్లో